ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఎం పద్మావతి దేవి ఉద్యోగ విరమణ సన్మాన సభ మండల పరిషత్ కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ స్వరూపారాణి, తహసీల్దార్ జి సిద్ధార్థ, ఇన్ఛార్జి ఎంపీడీఓ భార్గవ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కిషోర్ కుమార్, చంద్రమోహన్లు, డిప్యూటీ ఎంపీడీఓలు దానయ్య, వెంకట్రావులతో పాటు వివిధ శాఖల అధికారులు, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు సన్మాన గ్రహీత పద్మావతీదేవి నిబద్ధతతో 42 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. అనంతరం పద్మావతీదేవి దంపతులను వివిధ శాఖల అధికారులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. వెంకట్రావు సార్ ఇటు చూడండి. సార్ ఇటు చూడండి. సార్ పిలవను కూడా పిలవడు దొంగ సార్ ఇటు చూడండి. రండి సార్ ముందుకి. ఓకే. తీసే చూసమ్మా ఏవో కథలు మాత్రం ఏవో సార్ అందరూ చాలా గొప్పగా చేశారు సార్. నాకు చాలా అలాగే ప్రభుత్వ ఈ కార్యక్రమాన్ని అదృష్టం మనకి దగ్గర చాలా ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒకటి వ్యక్తిగత జీవితం గురించి, ఇంకొకటి వృత్తిపరమైన జీవితం గురించి, రెండిట్లో కూడా మహోన్నతమైన శిఖరాలను అధిరోహించారు మేడం గారు. ముందుగా వ్యక్తిగత జీవితం గురించి వద్దాం. ఎందుకంటే వృత్తి జీవితం కంటే కూడా వ్యక్తిగత జీవితం ముందు మొదలైంది. మేడం గారి గురించి మేడం గారు ఎంత కష్టపడ్డారంటే, మేడం గారు 7వ తరగతి చదువుతున్నప్పుడు దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు కాలం చేశారు. మేడం గారు వాళ్ళ తల్లిదండ్రులకి ముగ్గురు సంతానం, దాంట్లో మేడం గారు పెడుతున్నారు. అంటే దురదృష్టవశాత్తు కాలం చేసినప్పుడు అటువంటి పరిస్థితుల్లో పెద్ద మాత్రగా ఆడపిల్ల ఉన్నప్పుడు ఎంత కష్టాలు పడాలో మనందరికీ తెలుసు. అలాంటిది 7వ ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.